సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ గార్డెన్లో శ్రీవారి హరినామ స్మరణ సంఘం ఆధ్వర్యంలో 59 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. సోమ నాగరాజ్ ఆధ్వర్యంలో సంఘ చైర్మన్ విద్యాబంధు కొప్పుడూరి బాసప్ప స్వాగతోపన్యాసం, సంఘ ఆస్థాన పండితులు ప్రవచనం, కళా ప్రవీణ జాతవల్లభుల రామమూర్తి విజయదశమి ఫలితాంశంపై ఉపన్యసించారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. యథావిధిగా 59 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దసరా సమ్మేళనానికి భక్తులందరూ ఇక్కడ విచ్చేసినారు. స్వామివారు 9 రోజులు అమ్మవారి గురించి ప్రవచనం చేసి అందరికీ జ్ఞానం బోధించారు. వారు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు. నామస్మరణ సంఘం ఈ రకంగా నామస్మరణయే ప్రధానమైనటువంటి అంశంగా మీ పని ఏమిటి అంటే నామస్మరణ చేయటం అనేటువంటి ఉద్దేశంతో 59 సంవత్సరాల క్రితం ఇక్కడ భజన చేయటం. భ అంటే భవబంధములు అని అర్థం, అంటే జన్మలు. నా అంటే జ అంటే జన్మల్ని నశింపజేసేట జడత్వమును, భవబంధములను జడత్వమును నశింపజేయండి కాబట్టి భ జ న అన్నారు. ఆ భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇక్కడ ప్రాతకాలంలో నామస్మరణ జరుగుతుంది. తర్వాత భగవద్గీత పారాయణ జరుగుతుంది. ఇలా దేవీ నవరాత్రుల సందర్భంలో పండితులను పిలిచి ఇక్కడ ఈ నవరాత్రి మహోత్సవాల్ని హరిహర నామ స్మరణ సంఘం అనే పేరు పెట్టి నేటి వరకు 59 జరుపుకొని తొందరలో అదే నవంబర్లో 60వ జన్మదినాన్ని కూడా జరుపుకోబోతున్నాము. ఈ ప్రాతకాలమున ఎంతోమంది సభ్యులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజ చేసి, ఇవాళ ఏంటంటే దసరా మహోత్సవం సందర్భాన వారికి ఈరోజు ముగింపు పలుకుకొని అందరినీ సుఖ సంతోషం ఉండాలని చెప్పి కోరుతూ ఈ దసరా సమ్మేళన సందర్భంగా అందరం అలాయ బలాయ అనే దాన్ని ఉంటుంది, అది ఇక్కడ చేసుకొని ప్రసాద వితరణ చేసుకొని మేము బయలుదేరుతాము. ఈ యొక్క ధన్యవాదాలు. మా యొక్క ఈ యొక్క విశేషమైనన్ని మీరు వచ్చి భావన. నాతోటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనివాసు పరిచయం అయ్యి దాని తర్వాత విఠల్ గారి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు అవుతాయన్నా మీరు రావాలి, తప్పనిసరి ఒకసారి చూడాలి అని చెప్పటం మూలాన నేను రావటం అయింది. పోయినసారి వచ్చి చూసి నాకు సంతోషం అనిపించేసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగానైనా కూడా ప్రజల లోపలికి ప్రవచనాలు చెప్పేటువంటి గురువు గారి ఒక్కొక్క ప్రవచనం ఏ విధంగా ఉంటుందనంటే మన గరికపాటి నరసింహారావు గారు కానీ తర్వాత వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాటికి ఏమీ తక్కువ కాకుండా ఆ ప్రవచనాలు ఇచ్చేటువంటి అభిప్రాయంలో ఉన్నారు గురువు గారు. కాబట్టి వాటిని మేము ఆకర్షించినాం. కాబట్టి మీకు ద్వారా మీడియా ద్వారా ఇది మొత్తం ప్రపంచానికి తెలియాలి, ఆంధ్రప్రదేశ్లో తెలియాలి, తెలంగాణలో తెలియాలి, భారతదేశంలో తెలియాలి. సనాతన ధర్మాన్ని గురించి